ఇగో ఈ అన్ననే నాన్ వెజ్ బిర్యానీలో నాన్ వెజ్ వచ్చిందని కంప్లైంట్ పెట్టింది. అట్లనే అన్నం తప్పు పట్టకుండ్రుల్లో. ఎందుకంటే అన్న ప్లేట్ లో వచ్చిన నాన్ వెజ్ ఏందో తెలిస్తే కండ్లు తేలేస్తారు. చూడండి ఒకసారి. ఎస్, చికెన్ ముక్కలకు బదులు ఈ బల్లి ముక్క వచ్చింది. మరి దానికి తోక లేదు. అదా బిర్యానీ గంజుల్నే పడ్డదో, ఎవరి కడుపులనే పడ్డదో, ఇంకెవరన్నా తింటున్నోళ్ళ ప్లేట్లనే పడ్డదో గాని ఆకలి అవుతున్నదని ఆబగ తిందామని చూసిన అన్నకు కలుపుతుంటే కట్టెపుల్ల అడ్డం వచ్చినట్టే అడ్డం వచ్చేసరికి ఇదేంద్రో అయ్యా గింత పొడుగున్నది దాల్చిన చెక్క ముక్కన ఏందనుకొని తీసి చూస్తే బల్లి అని తెలిసి కండ్లు బైర్లు గమ్మినాయట. వెంటనే ఆ హోటల్ ఓనర్ని అడిగిండట. దానికైనా ఏం సమాధానం చెప్పిండో వినండి ఒకసారి. ఏమన్నాడన్న హోటల్ అయినా ఈ బల్లి ముచ్చట చెప్తే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది ఏమి కాదు అన్నాడు. మరి కోపం రాదా? ఉడికింది కదా అని చెప్పి ఏది పడతా తింటారా? ఆ హోటలోడు బల్లులు కప్పలు తినే రకం కావచ్చు కానీ అందరు తినలేరు కదా అట్లా. అందుకే సీదా ప్రెస్ కు ఫోన్ చేసి చెప్పిండు ముచ్చట అన్న. అట్లిట్లా పోలీసు వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు కూడా వచ్చిండ్రట. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఉన్న ఒక హోటల్లో జరిగిన ముచ్చటిది. హోటల్ అయినా అయితే పోలీసులు పట్టుకొని పోయినరట. అన్న కూడా దవాఖానాకు పోతే తిన్నది కక్కిచ్చి మందులు అయితే రాసి పంపినరట. కానీ